అడవిలో ఒక తల్లి ఏనుగు, ఒక పిల్ల ఏనుగు రెండు గడ్డి మేయటానికి వచ్చాయి. తల్లి ఏనుగేమో పెద్ద పెద్దగా ఎక్కువ గడ్డి తీసుకొని తింటుంటే, పిల్ల ఏనుగు నిదానంగా ఒక్క ఆకు తీసుకొని తింటూ ఉంది. తల్లి ఏనుగు దానిని చూసి, నీకు ఇంకా మేత మేయటం కూడా రాలేదని చెప్పేసి నవ్వుతూ ఉంది. ఇక అలా కాదమ్మా, ఇలాగ తిను అని చెప్పేసి ఎక్కువ గడ్డి ఎలా తినాలో దానికి చూపిస్తూ ఉంది. అలా సరేలమ్మా తింటాలే, ఇప్పుడేగా నేను స్టార్ట్ చేసింది అని చెప్పేసి కొన్ని ఆకులు చిన్న చిన్నగా తింటూ ఉంది ఆ పిల్ల ఏనుగు. దానికి తిని దాహం వేసింది. బాగా నీరసంగా కూడా ఉండేసరికి అమ్మకి చెప్పకుండానే ఒక పని చేయాలి అనుకుంది ఆ ఏనుగు. ఇక నీరసం మీద చిన్నగా నడుచుకుంటూ పక్కనే ఒక నది కనపడితే ఆ నది దగ్గరికి వెళ్ళింది. ఆ నీళ్లను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది దానికి. ఎలా తాగాలో తెలియలేదు దానికి, ఎందుకంటే అది నీళ్లు తాగటం అప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఎలా తాగాలో దానికి అర్థమే కాలేదు. ఫస్ట్ ఒక కాలు పెట్టింది. దానికి దాహం తీరలేదు, కానీ చాలా సరదాగా ఉంది దానికి నీళ్ళల్లోకి వచ్చేసరికి. తర్వాత 2 కాళ్ళు పెట్టి ఆడిస్తూ ఉంది. దానికి అయినప్పటికీ దాహమే తీరలేదు. ఎన్ని కాళ్ళు పెట్టినా దాహం తీరట్లేదు, ఏం చేస్తే దాహం తీరిద్దబ్బా అని అనుకుంటుంది ఆ ఏనుగు పిల్ల. ఇక దాని తొండాన్ని కొంచెం ముంచి పైకి లేవు ఉఫ్ఫని ఊదుతుంది. ఆ ఉఫ్ఫని ఊదినా కానీ దానికి దాహం తీరట్లేదు, ఎందుకంటే లోపలికి మింగట్లేదు కాబట్టి. ఇక దూరం నుంచి చూసిన వాళ్ళమ్మ నవ్వుకుంటూ, నీకు మంచినీళ్ళు తాగటం కూడా రాలేదారా అని చెప్పేసి నిదానంగా లఘు 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 అంటూ చిన్నగా వస్తూ ఉంది. ఇక నిదానంగా దాని దగ్గరికి వెళ్ళి, ఆ పిల్ల ఏనుగు దగ్గరికి వెళ్ళి, నీళ్ళు అలా కాదమ్మా ఇలాగ తాగాలి అని చెప్పేసి తాగి పైకి స్నానం చేయటం కూడా నేర్పించేసింది ఆ ఏనుగు. ఇక ఆ పిల్ల ఏనుగు కూడా సేమ్ అదే చేసేసింది. ఇక 2 చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ లోతు తక్కువగా ఉండేసరికి ఆ పిల్ల ఏనుగు నీళ్ళల్లో పడుకుండిపోయింది. అలా చాలా సరదాగా వాటర్లో ఎంజాయ్ చేశాయి ఏనుగులు 2. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏనుగు కథలు కదా, ఇలాంటి మరెన్నో కథలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీకు ఆ కథలన్నీ చూడాలంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.